Hello everyone, welcome to Everest Coaching Point. So recently మన లైవ్ మాక్ టెస్ట్ నెంబర్ 3ని కంప్లీట్ చేసుకున్నామండి. సో అందులో ఉన్న జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ని ఒకసారి చూసేద్దాం. ఎస్, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రెడ్యూస్డ్ ది ఏజ్ ఆఫ్ ఓటింగ్ ఫ్రమ్ 21 to 18 years for elections to the Lok Sabha and to the legislative assemblies of states. సో వెరీ సింపుల్ అండి. క్వశ్చన్లో ఏమడిగారు, ఓటింగ్ ఏజ్ని 21 years నుంచి 18 yearsకి రెడ్యూస్ చేసిన రాజ్యాంగ సవరణ ఏంటి అని అడిగారు. సో ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ ఏ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో మనకి బాగా తెలుసు 1988 కంటే ముందు, బిఫోర్ 1988 మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరికైనా ఓటు హక్కు అనేది రావాలంటే వాళ్ళు కనీసం 21 years ఆఫ్ ఏజ్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. బట్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చి మన రాజ్యాంగంలో ఒక సవరణని తీసుకొచ్చారు. అదేంటంటే ఓటింగ్ ఏజ్ అనేది 21 years ఉంటే ఎక్కువ మంది పాపులేషన్ కవర్ అవ్వట్లేదు కదా. సో 18 yearsకి మన ఓటింగ్ ఏజ్ని పెట్టినట్టయితే ఎక్కువ మంది యూత్ అనేవాళ్ళు కూడా మన ఎలక్షన్స్లో డెమోక్రసీలో పార్టిసిపేట్ చేస్తారనే ఉద్దేశంతో 21 yearsని కాస్త 18 ఏళ్ళుగా చేశారండి. సో ఇలా చేసిన సవరణ ఏంటి, 61st అమెండ్మెంట్ యాక్ట్. ఎప్పుడు వచ్చింది, 1988లో వచ్చిందండి ఈ చట్టం అనేది. సో ఇది ఎగ్జాక్ట్గా కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏ ఆర్టికల్ని మార్చింది, ఆర్టికల్ 326లో. మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 326 యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కోసం మాట్లాడుతుంది. అంటే ఎవరైతే 18 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ మన ఇండియాలో ఉన్న ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అని చెప్తుంది. సో ఇలా చెప్పేది ఆర్టికల్ 326 కదా. సో అందుకనే పార్ట్ 15 ఆర్టికల్ 326లో చేంజ్ని తీసుకొచ్చింది 61st అమెండ్మెంట్ యాక్ట్ అని మనం చెప్పచ్చండి. ఓకే, సో కాన్స్టిట్యూషన్లో అయితే 326. నెక్స్ట్ ఒక్కసారి రిమైనింగ్ ఆప్షన్స్ని కూడా చూసేద్దాం. సో ఇక్కడ 72nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 72వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇది దేనికోసం మాట్లాడుతుంది, ఎస్టీస్ యొక్క రిజర్వేషన్ కోసం. సో మనకి షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళకి, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి మనం రిజర్వేషన్ ఇస్తున్నాం. అందులో స్పెసిఫిక్గా మనకి త్రిపుర అనే రాష్ట్రానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది కదండి. సో త్రిపుర యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎస్టీలకి సంబంధించిన రిజర్వేషన్ని మార్పు చేయడం కోసం 72nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది ఏ సంవత్సరంలో వచ్చింది, 1992లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది ద ఫేమస్ యాంటీ డిఫెక్షన్ లా కోసం మాట్లాడుతుందండి. సో ఇది ఎప్పుడు వచ్చింది, 1985లో తీసుకొచ్చారు. 1985లో యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చిన సవరణ 52nd అమెండ్మెంట్ అని చెప్పచ్చు, యాంటీ డిఫెక్షన్ లా. సో ఈ 1985 అమెండ్మెంట్ అనేది ఒక షెడ్యూల్ని యాడ్ చేసింది. సో ఆ షెడ్యూల్ ఏంటి, షెడ్యూల్ 10. షెడ్యూల్ 10 అనేది మన రాజ్యాంగంలోకి యాడ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు 81st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇక్కడ మీరు 81st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని అబ్జర్వ్ చేసినట్టయితే, జస్ట్ మినిట్, యా. సో మన 81st అమెండ్మెంట్ని అబ్జర్వ్ చేస్తే ఇది దేనికోసం మాట్లాడుతుందండి, ఇది కూడా రిజర్వేషన్కి సంబంధించిన ఇష్యూ కోసం మాట్లాడుతుంది. ఓకే, సో ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్, బట్ జస్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే, మనకి ఇయర్లో ఇన్ని వేకెన్సీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకని రిజర్వేషన్ చేసాం. కానీ ఆ రిజర్వేషన్ చేసిన వేకెన్సీస్ ఫిల్ అవ్వలేదు అనుకోండి, ఆ అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అనే రూల్ని 81st అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది, 2000లో వచ్చింది. సో సింపుల్గా చెప్పాలంటే క్యారీ ఫార్వర్డ్ రూల్ని ఇంట్రడ్యూస్ చేసిన సవరణ. ఏం క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి, ఏవైతే మనం రిజర్వేషన్ చేసినప్పటికీ ఫిల్ అవ్వని వేకెన్సీస్ ఉన్నాయో అటువంటి అన్ఫిల్డ్ వేకెన్సీస్ అనేవి నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అని చెప్పి ఈ సవరణ ఇంట్రడ్యూస్ చేసింది. క్లియర్? సో ఆప్షన్స్ అన్నీ క్లియర్. సో నౌ వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక డిస్క్రైబ్స్ ది కళింగ వార్.
సో కళింగ యుద్ధం కోసం మాట్లాడే అశోకన్ ఎడిక్ట్ ఏంటండి, మనకి బాగా తెలుసు, రాక్ ఎడిక్ట్ 13. సో అశోకుడు ఆయన పరిపాలిస్తున్నప్పుడు మేజర్గా మన ఇండియాలో టోటల్గా 14 రాక్ ఎడిక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేశాడండి. సో మనకి ప్రెజెంట్ ఎన్ని మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయి? 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయి. ఈ 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ కూడా ఒక్కొక్క ఎడిక్ట్ ఒక్కొక్క ఇంపార్టెంట్ అంశం కోసం మాట్లాడుతుంది. అందులో బాగా ఇంపార్టెంట్ రాక్ ఎడిక్ట్ 13 అని చెప్తామండి. ఎందుకు 13 అని చెప్తామంటే, సో అశోకుడు కళింగ యుద్ధం పోరాడతాడు. ఆ కళింగ యుద్ధం కోసం ఇది క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సరే, నౌ కమింగ్ టు ద ఫేమస్ కళింగ వార్. సో కళింగ వార్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, అశోకుడు పోరాడిన మొట్టమొదటి అలాగే ఆఖరి యుద్ధం కూడా ఇదే. సో ఇది అశోక ఆయన కొరొనేషన్ యొక్క 8 years తర్వాత, ఓకే, సో ఆయన రాజుగా ఎప్పుడైతే రాజ్యాన్ని పరిపాలించడం స్టార్ట్ చేస్తాడో, అలా రాజు అయిన 8 సంవత్సరాల తర్వాత కళింగ వార్ని ఫైట్ చేశాడు అని చెప్తాం. అందుకని ఆఫ్టర్ 8 years ఆఫ్ కొరొనేషన్ అండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, సో అప్రాక్సిమేట్గా ఎప్పుడు పోరాడాడు కళింగ యుద్ధాన్ని? 261 BCE. యుద్ధం ఎవరి మధ్యలో జరిగింది? వన్ ఇస్ మౌర్యన్ ఎంపరర్ అయిన అశోక. సో మౌర్యన్ సామ్రాజ్యానికి మరియు ఒడిశాలో ఉన్న కళింగ సామ్రాజ్యానికి మధ్యలో యుద్ధం అనేది జరిగింది. ఇంకా ఇది ఏ హిల్స్ దగ్గర జరిగింది? ధౌలి హిల్స్ అండి. ఎక్కడ జరిగింది? ధౌలి అనే హిల్స్ ఉన్నాయి మనకు అక్కడ. ఆ ధౌలి హిల్స్ దగ్గర యుద్ధం అనేది జరుగుద్ది. ఓకే, అది దీని యొక్క స్పెషాలిటీ. సో ధౌలి హిల్స్ అంటే ఏ నది దగ్గర ఉన్నాయి? దయా నది, రివర్ దయా దగ్గర యుద్ధం అనేది పోరాడాడని చెప్తూ ఉంటాం. ఓకే, సో దట్ ఈస్ ది లొకేషన్. కళింగ అంటే ఒడిశా, అలాగే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కాస్త కొన్ని కోస్టల్ ప్రాంతాల వరకు టచ్ అయిందని చెప్పొచ్చండి. ఓకే, రైట్. సో ఒక్కసారి మనం రిమైనింగ్ రాక్ ఎడిక్ట్స్ కోసం చూద్దాం. రాక్ ఎడిక్ట్ నెంబర్ 2. సరే, ఫస్ట్ పిల్లర్ ఎడిక్ట్ నెంబర్ 1. పిల్లర్ ఎడిక్ట్ లేదా రాక్ ఎడిక్ట్ నెంబర్ 1 ఏం చెప్తుంది అసలు? సో 1లో అశోకుడు ఏం చెప్పాడంటే, యానిమల్ సాక్రిఫైస్ని ప్రొహిబిట్ చేయమన్నాడు. ప్రొహిబిషన్ ఆఫ్ యానిమల్ సాక్రిఫైస్. సో యానిమల్ సాక్రిఫైస్ని ప్రొహిబిట్ చేసేది ఎన్నో రాక్ ఎడిక్ట్ అండి? ఫస్ట్ రాక్ ఎడిక్ట్ అని చెప్పచ్చు. నౌ కమింగ్ టు ది ఫస్ట్ ఆప్షన్, రాక్ ఎడిక్ట్ నెంబర్ 2. సో రాక్ ఎడిక్ట్ నెంబర్ 2 ఏం చెప్తుంది? ఇది క్లియర్గా యానిమల్స్కి మరియు హ్యూమన్స్కి ఇచ్చే మెడికల్ ట్రీట్మెంట్ కోసం మాట్లాడుతుందండి. ఇట్ టాక్స్ అబౌట్ ది మెడికల్ ట్రీట్మెంట్, బోత్ మనుషులకి చేసే ట్రీట్మెంట్ అలాగే ఆయన యానిమల్స్కి ఇప్పించిన మెడికల్ ట్రీట్మెంట్, రెండిటి కోసము కూడా రాక్ ఎడిక్ట్ నెంబర్ 2 మాట్లాడుతుంది. 13 మనకి ఎలాగా తెలుసు? కళింగ యుద్ధం కోసం మెన్షన్ చేస్తుందని. నెక్స్ట్ పిల్లర్ ఎడిక్ట్ నెంబర్ 4. 4 ఏం చెప్తుందంటే, బెరిఘోషాని దమ్మఘోషతో అశోకుడు రీప్లేస్ చేశాడు. బెరిఘోష దేంతో రీప్లేస్ చేయబడిందండి? దమ్మఘోషతో. సో మనకి బాగా తెలుసు, యుద్ధం జరిగిన తర్వాత, కళింగ వార్ పోరాడిన తర్వాత, ఆ వార్ అనేది చాలా డెడ్లియెస్ట్ బ్యాటిల్ అండి. ఎంతోమంది చనిపోయారు. చాలా వైలెన్స్ని, చాలా టెర్రర్ని క్రియేట్ చేసింది. సో ఇది చూశాక ఆయన రియలైజ్ అయ్యాడు, చాలా బాధపడి బుద్ధిజంకి మారిపోతాడు. సో బుద్ధిజంకి ఆయన మారిపోయిన తర్వాత ఆయన ఏం రియలైజ్ అవుతాడంటే, మనం ప్రజల్ని కాంకర్ చేయాలంటే యుద్ధం అనేది ఒకటే దారి కాదు, అంటే ఫిజికల్ కాంక్వెస్ట్ అనేది మాత్రమే దారి కాదు, మన దగ్గర దమ్మఘోష అంటే కల్చర్ ద్వారా, మంచి మంచి ఆలోచనల ద్వారా కూడా మనుషుల్ని లేదా సామ్రాజ్యాల్ని కాంకర్ చేయొచ్చని రియలైజ్ అయ్యి ఫిజికల్ కాంక్వెస్ట్ అనే పాలసీని, బెరిఘోష అంటే అర్థం ఏంటండి? యుద్ధం ద్వారా ఫిజికల్గా కాంకర్ చేయడం. సో ఫిజికల్ కాంక్వెస్ట్ అనే పాలసీని దేంతో రీప్లేస్ చేస్తాడు? ధర్మఘోషతో రీప్లేస్ చేయడం జరుగుతుంది. దీనికోసం చెప్పేది పిల్లర్ ఎడిక్ట్ 4 ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పిల్లర్ ఎడిక్ట్ నెంబర్ 3. సో ఇది మనకి అశోకుడు టైంలో లేదా మౌర్యన్ ఎంపైర్ టైంలో ఉన్న ప్రదేశికాస్, యుక్తాస్ కోసం మాట్లాడుతుంది. సో 3 మెన్షన్స్ అబౌట్ ప్రదేశికాస్ అలాగే యుక్తాస్ అనే కాన్సెప్ట్. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాంగ్రాయి ఈజ్ అ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? సో సాంగ్రాయి అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఫోక్ డాన్స్ అని అడిగారు.
సో ఇట్ బిలాంగ్స్ టు త్రిపుర అండి. ఆన్సర్ ఏమైపోతుంది? ఆప్షన్ బి త్రిపుర. సాంగ్రాయిని మీరు అబ్జర్వ్ చేస్తే త్రిపురలో ఈ ట్రైబ్స్, ఈ కమ్యూనిటీ పీపుల్ అందరూ ఏం చేస్తారంటే సాంగ్రాయి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. సో డాన్స్ని ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు? సాంగ్రాయి అనే ఫెస్టివల్ని జరుపుకున్నప్పుడు ఈ సాంగ్రాయి అనే ఫోక్ డ్యాన్స్ని వీళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఆ ఫెస్టివల్లో ఆ డాన్స్ అనేది ఆరిజిన్ అయింది, ఇంపార్టెన్స్ అని చెప్పచ్చు. ఏ కమ్యూనిటీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. సో ఈ డాన్స్ ఫామ్ని ముఖ్యంగా మాగ్ అనే ట్రైబల్ కమ్యూనిటీస్ సెలబ్రేట్ చేస్తారండి. సో మాగ్ అంటే ఇక్కడ త్రిపురకి సంబంధించిన ఒక ట్రైబల్ తెగ. మాగ్ అనే ట్రైబల్ కమ్యూనిటీస్ ఈ డాన్స్ ఫామ్ని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ది స్పెషాలిటీ. సో ఇక్కడ మళ్ళీ ఏ టైంలో పర్ఫామ్ చేస్తారు? సో ఈ ఫెస్టివల్ని వీళ్ళు బెంగాలీ క్యాలెండర్ ప్రకారంగా చైత్ర మాసంలో పర్ఫామ్ చేస్తారండి. ఎప్పుడు? చైత్ర మాసంలో. ఏ క్యాలెండర్ ప్రకారంగా? వాళ్ళు బెంగాలీ క్యాలెండర్ని ఫాలో చేసి పర్ఫామ్ చేస్తారని చెప్పచ్చు. ఓకే. సో ఈ మాగ్ అనే ట్రైబ్స్, ఈ ట్రైబ్స్ కోసం మాట్లాడాలంటే వీళ్ళు త్రిపురలో నివసిస్తున్న బుద్ధిస్ట్ ట్రైబ్స్ అండి. ఓకే. సో వీళ్ళ మతం ఏంటి అంటే జనరల్గా మాగ్స్ బుద్ధిజంని ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, దే ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధిజం అని చెప్పచ్చు. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ మన సాంగ్రాయి ఫోక్ డాన్స్. నౌ కమింగ్ టు రిమైనింగ్ ఆప్షన్స్. సో ఇక్కడ మనకి డాన్సెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే గోవా. సో గోవా అన్న వెంటనే మనకు గుర్తొచ్చే ఫోక్ డాన్సెస్ ఏంటండి? వన్ ఈస్ ఫుగ్డి, రైట్? ఇట్స్ అ ఫేమస్ ఫోక్ డాన్స్ ఇన్ స్టేట్ ఆఫ్ గోవా. దెన్ వీ హ్యావ్ దేక్ని. దేక్ని కూడా ఇంపార్టెంట్ డాన్స్. దేక్ని తర్వాత దాలో అనే డాన్స్ ఫామ్ ఉంది మనకి గోవాలో. యూ ఆల్సో హ్యావ్ కున్బి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డాన్సెస్ ఇన్ గోవా అని చెప్పచ్చు. నెక్స్ట్ కమింగ్ టు కర్ణాటక. లెట్ us see the లాస్ట్ ఆప్షన్. సో కర్ణాటకలో ఉన్న ఫేమస్ ఫోక్ డాన్సెస్ అంటే వీ కెన్ సే యక్షగాన. వెరీ ఫేమస్ అంటే యక్షగాన ఇస్ ఫేమస్ ఇన్ కర్ణాటక. నెక్స్ట్ అలాగే డొల్లు కునిత. వన్ ఇస్ డొల్లు కునిత ఉంది. అలాగే వీరగాసే, వీరగాసే ఉంది. వి ఆల్సో హ్యావ్ బూత్ ఆరాధన, బూత్ ఆరాధన. సో ఇవన్నీ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫోక్స్ ఆఫ్ కర్ణాటక అని చెప్పచ్చు. నెక్స్ట్ ఆప్షన్లో ఎవరు? బీహార్ ఉంది. సో బీహార్ని మీరు చూస్తే బీహార్ అన్న వెంటనే మనకి మొన్న ఎగ్జామ్లో మనం చూసాం బిదేశీ అనే ఫోక్ డాన్స్ గుర్తొస్తుంది, రైట్? సో బిదేశా ఈజ్ అ ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్. అలాగే జుమారీ, జుమారీ కూడా బీహార్కి సంబంధించిన ఫోక్ డాన్స్. నెక్స్ట్ వీ హ్యావ్ కజరీ. ఓకే, ఎస్ వీ హ్యావ్ కజరీ. అలాగే పైక. ఇలా బీహార్కి సంబంధించి వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ డాన్సెస్ అని చెప్పచ్చు. అండ్ ఫైనల్గా కమింగ్ టు అవర్ త్రిపుర. సో త్రిపురలో ఆల్రెడీ చూసాము సాంగ్రాయి అనే ఫోక్ డాన్స్. త్రిపురలో ఇంకొక ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ ఇస్ హోజాగిరి అండి. హోజాగిరి వెరీ వెరీ ఫేమస్ కదా త్రిపురలో. నెక్స్ట్ గరియా, అలాగే లేబాంగ్, లేబాంగ్, బొమ్మని. ఇవి త్రిపురలో కొన్ని ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ లేదా ట్రైబ్ డాన్సెస్ అని చెప్పచ్చు. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈజీ క్వశ్చన్ ఇది. కాస్త జాగ్రఫీ టర్మినాలజీ మీకు ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. లైన్స్ జాయినింగ్ లొకేషన్స్ అట్ ఈక్వల్ ట్రావెల్ టైమ్. సో ఒక కామన్ సెంటర్ని తీసుకొని అక్కడి నుంచి సేమ్ ట్రావెల్ టైం కలిగిన లొకేషన్స్ని జాయిన్ చేసే లైన్స్ని ఏమని పిలుస్తాము అని అడుగుతున్నారు క్వశ్చన్లో. సో ఇటువంటి లైన్స్ని ఏమంటామండి మనం? దే ఆర్ కాల్డ్ యాజ్ ఐసో, ఎస్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఐసోక్రోన్స్. ఓకే, ఆప్షన్ ఏ ఐసోక్రోన్స్ అని పిలుస్తాం. ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఐసోబార్స్. సో ఐసోబార్స్ అని వేటిని అంటామండి? ఏ లైన్స్ అయితే మనకి మ్యాప్లో సేమ్ అట్మాస్ఫరిక్ ప్రెషర్ ఉన్న పాయింట్స్ని జాయిన్ చేస్తాయో. సో ఐసోబార్స్ అని అనాలంటే ఒకే అట్మాస్ఫరిక్ ప్రెషర్ కలిగిన ప్లేసెస్ని జాయిన్ చేసే లైన్స్ని ఐసోబార్స్ అని పిలుస్తాం. అట్మాస్ఫరిక్ ప్రెషర్ ఒకటై ఉండాలి. ఐసోహెలైన్స్ అంటే సో మనకి కొన్ని కొన్ని ప్రాంతాల్లో సేమ్ సాలినిటీ ఉంటుందండి, సాలినిటీ ఒకటే ఉంటుంది. అలా ఒకే సాలినిటీ కలిగిన పాయింట్స్ని జాయిన్ చేసే లైన్స్ని ఐసోహెలైన్స్ అంటాం. సో సేమ్ సాలినిటీ ఉంటే
ఐసో హెలైన్స్ అంటాం. నెక్స్ట్ ఏముంది మనకి ఐసోబ్రాన్స్. సో ఐసోబ్రాన్స్ అనేది కొన్ని ప్లేసెస్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఒకేసారి థండర్ స్టార్మ్స్ వస్తాయండి. సో ఒకేసారి థండర్ స్టార్మ్ యాక్టివిటీ జరిగే ప్లేసులను అన్నీ తీసుకెళ్ళి మనం ఒక కామన్ పాయింట్ లైన్స్తో కనెక్ట్ చేసామనుకోండి, అటువంటి ప్లేసెస్ని ఐసోబ్రాన్స్. సో బ్రాన్స్ అన్న వెంటనే థండర్ స్టార్మ్ యాక్టివిటీ గుర్తు రావాలి, హెలైన్స్ అన్న వెంటనే సాలినిటీ సేమ్ ఉండాలి, ఐసోబార్స్ అంటున్నామంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ సేమ్ అయి ఉండాలి. అలాగా ఐసోక్రోన్స్ అని పిలుస్తున్నాము అంటే ఖచ్చితంగా మనకి ఈ లొకేషన్స్కి ట్రావెల్ చేయడానికి ఈక్వల్ టైం పట్టాలి. ఈక్వల్ టైం పట్టాలంటే ఇది ఎవరికి యూస్ఫుల్ అండి? సో ఐసోక్రోన్స్ అనేవి ముఖ్యంగా మనకి 2 ప్లేసెస్లో బాగా ఉపయోగపడతాయి. ఒకటేమో ట్రాన్స్పోర్టేషన్ రంగంలో, ఓకే. సో ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్లో ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి. ఇది కాకుండా ట్రావెలర్స్ ఉంటారు కదా, సో ట్రావెల్ స్టడీస్ మనం చేయాలి అనుకుంటే అప్పుడు కూడా ఐసోక్రోన్స్ బాగా హెల్ప్ చేస్తాయి. ఎలా హెల్ప్ చేస్తాయి ఇవి ఏం చేస్తున్నాయి మనకి ఒక స్పెసిఫిక్ టైంలో చాలా ఈజీగా దగ్గరగా ఉన్న లొకేషన్స్ని మనకి చూపిస్తాయి. సో ఈజీగా దగ్గరగా ఉన్న లొకేషన్స్ని చూపించినప్పుడు త్వరగా మనం రీచ్ అవ్వగలిగే ప్లేసెస్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. సో అందుకని సేమ్ ట్రావెల్ టైం అని చెప్తున్నాం. దోస్ ఆర్ ఐసోక్రోన్స్ అండి. సో ఆప్షన్స్ అన్నీ క్లియర్. నౌ వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ నీరజ్ చోప్రాస్ ఫైనల్ పొజిషన్ ఇన్ ది మెన్స్ జావెలిన్ త్రో అట్ ది జాన్సిస్ క్యూసోకిన్స్కీ మెమోరియల్ 2025? సో రీసెంట్గా మనకి పోలాండ్లో జాన్సిస్ క్యూసోకిన్స్కీ మెమోరియల్ జరిగిందండి. సో పోలాండ్లో ఎన్నో ఎడిషన్ జరిగిందంటే 71st ఎడిషన్ జరిగింది. సో ఇందులో మన నీరజ్ చోప్రాకి 2nd పొజిషన్ వచ్చింది. క్వశ్చన్లో అడిగింది కూడా సింపుల్గా ఎన్నో ప్లేస్ వచ్చింది, ఫైనల్గా 2nd పొజిషన్ని సంపాదించారండి. సరే, అసలు ఈ మెమోరియల్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఈ జాన్సిస్ మెమోరియల్ అని ఇప్పుడు ఏదైతే మనం పిలుస్తున్నామో ఇది యాక్చువల్గా రీసెంట్గా స్టార్ట్ అయింది కాదండి, ఓకే. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి 1954లో మొదలైంది, ఓకే. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 1954లో మనకి ఫేమస్ పోలాండ్లో ఒక రన్నర్ ఉన్నారు. ఆ రన్నర్ పేరే జానుజ్. సో జానుజ్ అనే రన్నర్ పాలిష్ రన్నర్ అండి, పోలాండ్ రన్నర్ ఆయన. సో ఆయన పేరు మీద ఇటువంటి ఒక ప్రైజ్ ఇస్తే బాగుంటుంది, మెమోరియల్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి పోలాండ్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. సో మనకి రీసెంట్గా 2025 విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్ పార్ట్ 2025లో ఎన్నో ఎడిషన్ జరిగింది? సో 71st ఎడిషన్ జరిగింది. ఎక్కడ జరిగింది? పోలాండ్ అనే ప్రాంతంలో జరిగిందండి. ఇందులో మనకి మన నీరజ్ చోప్రా ఇండియన్ 2nd పొజిషన్లో వచ్చారు. మరి ఫస్ట్ పొజిషన్లో వచ్చిన దేశం ఏంటి? జర్మనీ అండి. సో ఈసారి ఫస్ట్ ప్లేస్ జర్మనీ సంపాదించుకుంది ఈ మెమోరియల్లో. జర్మనీకి సంబంధించిన జూలియన్ వీబర్కి వచ్చింది ప్రైజ్. ఎవరికి వచ్చిందండి ఫస్ట్ ప్రైజ్? జూలియన్ వీబర్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎందుకంటే 86.12 మీటర్స్ అండి యాక్యురసీ. ఎన్ని మీటర్లు త్రో చేశాడు? 86.12 మీటర్స్ త్రో చేయడం జరిగింది. అందుకనే జర్మనీకి సంబంధించిన వీబర్కి ఫస్ట్ పొజిషన్ వచ్చింది. మన నీరజ్ చోప్రాకి 2nd పొజిషన్ వచ్చింది కదా. సో ఎన్ని మీటర్స్ త్రో అంటే 84.14 మీటర్స్ అండి. 84.14 మీటర్స్తో 2వ స్థానంలో నిలిచాడు. సో ఇండియా 2nd పొజిషన్. ఒకసారి 3rd పొజిషన్ కూడా చూద్దాం. 3rd పొజిషన్ ఆండర్సన్ పీటర్స్కి వచ్చింది, ఓకే. 3rd పొజిషన్ ఎవరికి గెలిచారండి? ఆండర్సన్ పీటర్స్ 3వ స్థానం సంపాదించుకున్నారు. ఫైనల్గా ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ చూసేసాము. నౌ కమింగ్ టు 4th. సో 4th పొజిషన్ని సంపాదించిన పర్సనాలిటీ మ్యారిసిన్ క్రుకౌస్కీ. 4th ఎవరికి వచ్చింది? మ్యారిసిన్ క్రుకౌస్కీ అనే జావెలిన్ త్రో ప్లేయర్కి వచ్చింది. సో క్లియర్. బట్ జనరల్గా ఈ ప్రైజ్ అనేది క్యూసోకిన్స్కీ ప్రైజ్ మెమోరియల్ అనేది ఎప్పుడు మనం చూడమండి, ప్రతిసారి ఇంపార్టెంట్ కాదు. ఈసారి మన ఇండియన్కి 2nd పొజిషన్ వచ్చింది, నీరజ్ చోప్రా ఉన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్ అంతే, ఓకే. నెక్స్ట్, లలితా జే రావ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఘరానా? సో లలితా జే రావ్ ఏ ఘరానాకి సంబంధించిన పర్సనాలిటీ అండి? ఆగ్రా ఘరానాకి చెందిన పర్సనాలిటీ. సో లలితా జే రావ్ ఎవరు? సో దిస్ పర్సనాలిటీ ఈజ్ అ సింగర్ అండి. లలిత ఈజ్ అ
ఫేమస్ క్లాసికల్ సింగర్ అని చెప్పచ్చు. సో పద్మ అవార్డ్స్ ఏమైనా వచ్చాయా అంటే నాట్ యెట్. లలితా జయరావు గారికి ఇంకా పద్మ అవార్డ్స్ని కన్ఫర్ చేయలేదు, బట్ సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్ వచ్చిందండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే సింగర్, సో ఆబ్వియస్గా సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు ఇస్తారు కదా పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు. సో అలాగా మన ఇండియన్ గవర్నమెంట్ ఈ అవార్డుని ఎప్పుడు ఇచ్చింది అంటే 2018లో ఇచ్చిందండి. సో స్టేట్ ఇంపార్టెంట్ ఆర్ట్ పర్సనాలిటీస్కి సంబంధించి. సో లలిత గారు బిలాంగ్స్ టు కర్ణాటక. ఏ రాష్ట్రం అండి? కర్ణాటకకి సంబంధించిన సింగర్ అని చెప్పచ్చు. ఓకే, ఒక్కసారి రిమైనింగ్ ఘరానాస్ చూద్దాం. కమింగ్ టు జైపూర్ ఘరానా అండి. సో జైపూర్ ఘరానా యొక్క ఫౌండర్ అల్లాదియా ఖాన్ ఇస్ ది ఫౌండర్ అని చెప్పచ్చండి. ఎవరు స్థాపించారు జైపూర్ ఘరానా? అల్లాదియా ఖాన్ మొదలుపెట్టారని చెప్తాం. నెక్స్ట్ కిరాణా ఘరానా. సో కిరాణా ఘరానా ఫౌండర్ ఎవరు? అబ్దుల్ కరీం ఖాన్, రైట్? సో అబ్దుల్ కరీం ఖాన్ ఇస్ ది ఫౌండర్ ఆఫ్ కిరాణా ఘరానా. నెక్స్ట్ ఆప్షన్ సి ఆగ్రా ఘరానా, విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆగ్రా ఘరానా యొక్క ఫౌండర్ హాజీ సూజన్ ఖాన్. హాజీ సూజన్ ఖాన్ ఇస్ ది ఫౌండర్ ఆఫ్ ఆగ్రా ఘరానా. నెక్స్ట్ వీ హ్యావ్ బెనారస్ ఘరానా. బెనారస్ ఘరానా యొక్క ఫౌండర్ పండిత్ రామ్ సోహాయ్ గారు అండి. సో పండిత్ రామ్ సహాయ్ ఇస్ ది ఫౌండర్ ఆఫ్ బనారస్ ఘరానా అని చెప్తూ ఉంటాం. క్లియర్? రైట్. యా, నౌ కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జస్ట్ మినిట్. ఓకే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ హాలోజన్ గ్యాస్? సో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. హాలోజన్ గ్యాస్ కానిదేంటి అని అడిగారు. సో వెరీ ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్లియర్గా తెలుస్తుంది దట్ హీలియం అనేది హాలోజన్ గ్యాస్ కాదు. సో హెచ్ఈ అంటే దేన్ని ఇండికేట్ చేస్తాం మనం? మన హీలియంని ఇండికేట్ చేస్తాం. సో హీలియం అనేది ఆన్సర్, ఎందుకంటే హీలియం ఈజ్ అ నోబెల్ గ్యాస్ అండి. హీలియం ఎటువంటి గ్యాస్ అంటాం? నోబెల్ గ్యాస్ అని చెప్తాం. అండ్ హీలియం యొక్క అటామిక్ నెంబర్, సో దాని అటామిక్ నెంబర్ ఎంత? 2 ఈజ్ ది అటామిక్ నెంబర్ ఆఫ్ హీలియం. క్వశ్చన్లో కూడా మనకి కావాల్సింది నాట్ అ హాలోజన్ గ్యాస్ అన్నారు కాబట్టి ఆప్షన్ ఏ హీలియం అనేది ఇక్కడ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నౌ కమింగ్ టు ది రిమైనింగ్ ఆప్షన్స్. రిమైనింగ్ ఆప్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ బిలో ఉన్న క్లోరిన్, సిలో ఉన్న ఫ్లోరిన్ అండ్ డిలో ఉన్న బ్రోమైన్ 3 కూడా మనకి హాలోజన్ గ్యాసెస్ అనే కేటగిరీలోకి వస్తాయి. సో ఇక్కడ మనకి హాలోజన్ గ్యాస్ అంటే అర్థం ఏంటండి? జనరల్గా హాలోజన్ అనేది ఒక గ్రీక్ పదం, ఓకే, గ్రీక్ భాషలోంచి తీసుకున్న పదం. సో హాలోజన్ యొక్క లిటరల్ మీనింగ్ ఏంటంటే సాల్ట్ ప్రొడ్యూసర్. సాల్ట్ ప్రొడ్యూసర్ లేదా సాల్ట్ ప్రొడ్యూసింగ్ అని అర్థం. సో ఈ గ్యాసెస్కి మనం సాల్ట్ ప్రొడ్యూసర్స్ అని ఎందుకు పేరు పెట్టుకున్నాం అంటే, సో వీటికి ఒక స్టెబుల్ కాన్ఫిగరేషన్ ఉండదు. సో ఇవి ఏం చేస్తాయి? స్టెబుల్ కాన్ఫిగరేషన్ని అచీవ్ చేసుకోవడం కోసం ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేస్తాయి. సో హాలోజన్స్ అనేవి ఏ గ్యాసెస్ అయితే ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకొని అప్పుడు స్టెబుల్ కాన్ఫిగరేషన్ అచీవ్ చేసుకుంటాయో వాటిని హాలోజన్స్ అని పిలుస్తాం. సో ఇలా చేసే క్రమంలో, ఈ స్టెబుల్ కాన్ఫిగరేషన్ అచీవ్ చేసే క్రమంలో ఇవి ఏం చేస్తాయండి? ఖచ్చితంగా సాల్ట్స్ని రియాక్ట్ అవుతాయి కదా. సో రియాక్షన్స్ అవ్వడం వల్ల సాల్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అందుకనే వాటిని హాలోజన్స్ అని పిలుస్తున్నాం. క్లియర్? రైట్. నెక్స్ట్ కమింగ్ టు ది క్లోరిన్. సో క్లోరిన్ని అబ్జర్వ్ చేస్తే క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత అండి? 17 ఈజ్ ది అటామిక్ నెంబర్ ఆఫ్ క్లోరిన్. ఫ్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ చూడండి. సో 9 ఈజ్ ది అటామిక్ నెంబర్ ఆఫ్ ఫ్లోరిన్. అండ్ మన బ్రోమైన్ యొక్క అటామిక్ నెంబర్ 35. సో మన దగ్గర అవైలబుల్గా ఉన్న హాలోజన్ గ్యాసెస్ ఏంటండి? ఫ్లోరిన్, బ్రోమిన్, క్లోరిన్ అండ్ అయోడిన్ అండి. అయోడిన్ ఈజ్ ఆల్సో హాలోజన్ గ్యాస్ అని చెప్పచ్చు. ఓకే, అయోడిన్ కూడా హాలోజన్ గ్యాసెస్లోకి వస్తుంది. క్లియర్? రైట్. డబల్ డోమ్ ఆర్కిటెక్చర్. సో డబల్ డోమ్ అనేది ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి.
సో ఇది ఎవరు స్టార్ట్ చేశారు అని అడిగారు. సో ఢిల్లీ సుల్తాన్స్లో లోధి సామ్రాజ్యం స్టార్ట్ చేస్తుందండి. సో ఢిల్లీ సుల్తాన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 5 డైనాసిటీస్ ఉన్నాయి కదా. ఢిల్లీని ముస్లిం సామ్రాజ్యాలు పరిపాలించడం స్టార్ట్ చేసినప్పుడు 5 సామ్రాజ్యాలు పరిపాలించాయి. అందులో ఫస్ట్ డైనాసిటీనే స్లేవ్ డైనాసిటీ అంటాం. స్లేవ్ డైనాసిటీ తర్వాత ఎవరు వచ్చారండి? ఖిల్జీ డైనాసిటీ వచ్చింది. ఖిల్జీ డైనాసిటీ తర్వాత ఎవరు వచ్చారు? తుగ్లక్ డైనాసిటీ వచ్చింది. తుగ్లక్ డైనాసిటీ తర్వాత సయీద్ డైనాసిటీ పరిపాలిస్తుంది. అండ్ ఫైనల్గా మన ఢిల్లీ సుల్తాన్స్ని పరిపాలించిన లాస్ట్ ఢిల్లీ సుల్తాన్స్ ఎవరు అంటే లోధి సామ్రాజ్యం. సో ఈ లోధి సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళే మన ఇండియన్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అంటే ఇండియన్ ఆర్కిటెక్చర్ ముస్లిం ఆర్కిటెక్చర్ ఫీచర్స్ని కలిపి డబల్ డోమ్ ఆర్కిటెక్చర్ని స్టార్ట్ చేశారు. సో అందుకని ఆప్షన్ సి లోధి డైనాసిటీ ఆన్సర్ అయిపోతుంది. సో లోధీస్ ఎప్పటి నుంచి పరిపాలించారంటే 1451 నుంచి 1526 వరకు పరిపాలించారండి. 1451 టు 1526 టైంలో వీళ్ళు పరిపాలిస్తారు. ఈ పరిపాలన టైంలో వీళ్ళు ఏం చేస్తారు? ఈ డబల్ డోమ్ అనే ఆర్కిటెక్చర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ డబల్ డోమ్ ఆర్కిటెక్చర్ అంటే ఎలా ఉంటుంది అంటే మీరు ఫస్ట్ ఒకసారి ఇమేజెస్ చూడండి గూగుల్లో. సో ఎలా ఉంటుంది అంటే ఇంటర్నల్ డోమ్ ఒకటి ఉంటుందండి. అంటే ఆ కట్టడం ఉంటుంది కదా, ఆ కట్టడానికి లోపల నుంచి చూస్తే ఒక ఇంటర్నల్ డోమ్ కనిపిస్తుంది. మనకి బయట నుంచి కూడా డోమ్ కనిపిస్తుంది, ఎక్స్టర్నల్ డోమ్ అంటాం కదా దాన్ని. బయట నుంచి కూడా ఎక్స్టర్నల్ డోమ్ కనిపిస్తుంది. ఇంటర్నల్ డోమ్ దేనికి అంటే సపోర్ట్ ఫౌండేషన్కి, ఎక్స్టర్నల్ డోమ్ దేనికి అంటే ఆ డెకరేషన్స్ అలాగే బయటకి విజిబిలిటీ కోసం. సో ఇలా స్ట్రెంగ్త్ కోసం అని చెప్పి 2 డోమ్స్ని కలిపి కడతారనమాట. దాన్నే డబల్ డోమ్ ఆర్కిటెక్చర్ అంటాం. సరే, దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫస్ట్ ఎలా చెప్తున్నాము లోధి డైనాసిటీ అని అంటే మనకి సికందర్ లోధి ఉన్నారు కదండి. ఈ సికందర్ లోధి టాంబ్ కట్టిస్తారనమాట. ఓకే, సికందర్ లోధి చనిపోయాక ఆయన టాంబ్ని కట్టించడం కోసం ఈ ఆర్కిటెక్చర్ మొదలవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే 1517-18లో మనకి ఎవిడెన్స్ దొరికింది. 1517-18లో కన్స్ట్రక్షన్ జరిగింది అని మనకు అర్థమవుతుంది. క్లియర్? నెక్స్ట్ చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే టాంబ్ ఆఫ్ హుమాయూన్. సో మనకి ముఘల్ ఎంపరర్ ఉన్నాడు కదండి హుమాయూన్. సో హుమాయూన్కి సంబంధించిన టాంబ్ కూడా ఈ ఆర్కిటెక్చర్లోనే ఉంటుంది. ద ఫేమస్ తాజ్మహల్. సో తాజ్మహల్ కూడా మనకి డబల్ డోమ్ ఆర్కిటెక్చర్కి ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఓకే, తాజ్మహల్. అలాగే ఇంకా ఫేమస్ కట్టడం ఏంటంటే జమ్మా మసీద్. జమ్మా మసీద్ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ మన డబల్ డోమ్ ఆర్కిటెక్చర్ అని చెప్పచ్చు. క్లియర్? సో లాస్ట్ డైనాసిటీ లోధి డైనాసిటీ. కమింగ్ టు ఖిల్జీ డైనాసిటీ. ఖిల్జీ డైనాసిటీ అనేది ఢిల్లీ సుల్తాన్స్ని పరిపాలించిన 2వ సామ్రాజ్యం అండి. సో ఇయర్స్ ఏంటంటే 1290 నుంచి 1320 వరకు ఖిల్జీ పరిపాలన ఉంటుంది. తుగ్లక్స్. సో తుగ్లక్స్ ఎప్పుడు వస్తారు? ఖిల్జీస్ తర్వాత వస్తారు. 3rd డైనాసిటీ అని చూసాము. సో తుగ్లక్ యొక్క పరిపాలన మీరు అబ్జర్వ్ చేస్తే 1320 నుంచి 1413 వరకు తుగ్లక్ పరిపాలన ఉంటుంది. లోధి పరిపాలన ఆల్రెడీ చూసాం. ఫైనల్గా స్లేవ్ పరిపాలన విచ్ ఇస్ ది ఫస్ట్ డైనాసిటీ. సో స్లేవ్స్ మనకి 1206లో స్టార్ట్ చేశారండి ఢిల్లీ సుల్తాన్స్ని. కుతుబుద్దీన్ ఐబక్. సో 1206 నుంచి 1290 వరకు స్లేవ్ డైనాసిటీ లేదా మామ్లుక్ డైనాసిటీ పరిపాలిస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ది టైమ్ లైన్స్. ఓకే, సో రిమైనింగ్ ఆప్షన్స్ కూడా క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద చిలికా లేక్ ఇస్ లొకేటెడ్ టు ది సౌత్ ఆఫ్ డాష్ డెల్టా. సో చిలికా నది అనేది ఒక డెల్టాకి సౌత్లో లొకేట్ అయి ఉంది. అది ఏ డెల్టా అని అడిగారు. సో ఇది మహానది డెల్టాకి సౌత్లో ఉందండి. ఎక్కడుంది? మహానది డెల్టాకి సౌత్. చిలికా లేక్కి 3 స్పెషాలిటీస్ ఉన్నాయండి. ఫస్ట్ చిలికా అన్న వెంటనే దీనికి 3 స్పెషాలిటీస్ ఉన్నాయి, ఒక్కటి కాదు. ఫస్ట్ స్పెషాలిటీ ఏంటంటే మన ఇండియాలోనే లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ అని చెప్తాం. చిలికా అనేది భారతదేశంలోనే లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ అండి. ఓకే, అది ఫస్ట్ స్పెషాలిటీ. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే చిలికా అనేది ఏరియా వైజ్ అబ్జర్వ్ చేస్తే మన ఇండియాలో 2nd లార్జెస్ట్ లేక్ అండి. సో చిలికా ఈజ్ 2nd లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా. అండ్ చిలికా యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే, నాట్ జస్ట్ ఇన్ ఇండియా అండి, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద లగూన్. సో 2nd లార్జెస్ట్ లగూన్ ఇన్ ది వరల్డ్. 3 కూడా
చిలికా యొక్క స్పెషాలిటీస్ అండి. సో చిలికా లేక్ ఎక్కడ లొకేట్ అయి ఉంది మనకి? ఆబ్వియస్గా ఒడిశాలో లొకేట్ అయి ఉంది అని చెప్తాం చిలికా లేక్ అంటే. సో ఇది ఒడిశాలో 2 నదుల యొక్క డెల్టాకి మధ్యలో ఉందండి. సో ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ డెల్టా ఆఫ్, ఒకటేమో మన మహానది, ఇంకొకటేమో మన గోదావరి. ఓకే, సో రెండిటికి మధ్యలో ఉన్న లేక్ ఇది. సో అయితే మహానదికి సౌత్లో ఉంది, మహానదికి సౌత్లో ఉంది చిలికా లేక్ అనేది. క్వశ్చన్లో కూడా మనకు అడిగింది అదే. సో గోదావరికి నార్త్లో ఉంది, గోదావరికి నార్త్లో ఉంది, మహానదికి సౌత్లో ఉంది. సో రెండింటి మధ్యలో ఉన్న డెల్టాలో చిలికా లేక్ అనేది లొకేట్ అయి ఉంది. సో క్వశ్చన్ బట్టి పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే ఇక్కడ మనకి మహానది అయిపోతుందండి. క్లియర్? రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ కరెక్ట్ స్టేట్మెంట్? సో కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నారు. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్, కాదు. నేషనల్ ఇన్కమ్ ఈజ్ జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, కాదు. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో చాలాసార్లు ఈ కాన్సెప్ట్ చూసాం. సో సింపుల్గా మనకి జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి అని ఇలా 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇందులో ఎగ్జాక్ట్గా నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి అని చెప్పినప్పుడు మన ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే ఫైనల్ గూడ్స్, ఫైనల్ సర్వీసెస్ యొక్క అగ్రిగేట్ వాల్యూ అని చెప్తాం. సో దీని యొక్క వాల్యూ ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తే బాగుంటుంది అంటే ఎన్ఎన్పి దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకు ఎన్ఎన్పి దగ్గర అంటే మనం ఓన్లీ జీడిపి క్యాలిక్యులేట్ చేసామనుకోండి, కేవలం మన ఇండియన్ బార్డర్లో ప్రొడ్యూస్ అయిన వాటి విలువ మాత్రమే తెలుస్తుంది. అదే ఓన్లీ జిఎన్పి క్యాలిక్యులేట్ చేసామనుకోండి, కేవలం మన ఇండియన్ సిటిజన్స్ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్, సర్వీసెస్ తాలూకు వాల్యూ మాత్రమే తెలుస్తుంది. కానీ నెట్ వాల్యూ తెలియట్లేదు. ఎందుకని? డిప్రిసియేషన్ మనం మైనస్ చేయట్లేదు కాబట్టి. అదే మనం వన్స్ జిఎన్పిలోంచి డిప్రిసియేషన్ మైనస్ చేసామనుకోండి, మనకేమొస్తుంది? ఎన్ఎన్పి వచ్చేస్తుంది. కానీ ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్ తీసుకోము. ఎందుకు తీసుకోమంటే ఏ వస్తువైనా సరే మార్కెట్ వరకు వెళ్ళిందంటే ట్యాక్సెస్ పడిపోతాయి. ట్యాక్సెస్ పడ్డాక నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే అసలైన వాల్యూ కన్నా ఎక్కువ వాల్యూని చూపిస్తుంది. మనకి ఎగ్జాక్ట్ వాల్యూ తెలియాలి అంటే ఎప్పుడు కూడా ట్యాక్సెస్ వాల్యూని మైనస్ చేయాలి. సో ట్యాక్సెస్ వాల్యూని మైనస్ చేయడం అంటే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని చెప్తాం. సో ఎగ్జాక్ట్ నేషనల్ ఇన్కమ్ వాల్యూ తెలియాలంటే ఎన్ఎన్పి క్యాలిక్యులేట్ చేసి ఆ ఎన్ఎన్పిని ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర అంటే అది ఫ్యాక్టరీలో కానీ ఇండస్ట్రీలో కానీ ఆ గూడు సర్వీస్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, అలా ప్రొడ్యూస్ అయినప్పుడు మార్కెట్లోకి వెళ్ళే మార్కెట్ ప్రైజెస్ తాలూకా వాల్యూ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వాల్యూని మైనస్ చేయాలి. దాన్నే నేషనల్ ఇన్కమ్ అంటాం. సో ఎలా వస్తుందండి? ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్లోంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క వాల్యూని మైనస్ చేసేసి సబ్సిడీస్ యొక్క వాల్యూని యాడ్ చేస్తాం. సో ఇలా యాడ్ చేస్తే మన దగ్గర మిగిలే వాల్యూ ఏంటి? ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో ఎప్పుడు కూడా ఎన్ఐ క్యాలిక్యులేట్ చేయడానికి దిస్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ అండి. ప్రెజెంట్ మన ఇండియా కన్సిడర్ చేస్తుంది ఇదే కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో కంప్లీట్ ప్రోటీన్కి మంచి సోర్స్ ఏంటి అని అడిగారు. గివెన్ ఆప్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే స్పినాచ్, రైస్ మనం ఎలాగా ఎలిమినేట్ చేసేస్తాం. మన దగ్గర మిగిలేది ఎగ్స్, అలాగే లెంటిల్స్ కూడా ప్రోటీన్స్కి మంచి ఆప్షన్సేనండి. కానీ లెంటిల్స్లో ఎగ్లో ఉన్నంత కంప్లీట్ ప్రోటీన్ ఉండదు. సో మనకి క్వశ్చన్లో క్లియర్గా కంప్లీట్ ప్రోటీన్ అని చెప్పారు కాబట్టి ఆప్షన్ ఏ ఎగ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్లో ఇవి బాగా ఎక్కువ ఎందులో ఏ సోర్సెస్లో రిచ్చో చూద్దాం. స్పినాచ్ ఉందనుకోండి, మనకి స్పినాచ్ అనేది జనరల్గా ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ వైటమిన్ కే అండ్ వైటమిన్ ఏ అని చెప్తాం. ఓకే, సో స్పినాచ్ అన్న వెంటనే వైటమిన్ ఏ, మిగిలిన వైటమిన్స్ కూడా ఉంటాయి బట్ ఏ అలాగే కే చాలా ఎక్కువ ఉంటుందండి. నెక్స్ట్ కమింగ్ టు లెంటిల్స్. సో లెంటిల్స్ కూడా ప్రోటీన్స్కి మంచి సోర్సే, ప్రోటీన్స్తో పాటు ఐరన్ కూడా బాగుంటుంది. సో లెంటిల్స్ అన్న వెంటనే ప్రోటీన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మన ఫైబర్ ఉంటుంది, ఫైబర్తో పాటు ఐరన్ కూడా బాగుంటుంది. అండ్ ఫైనల్గా రైస్ అండి. రైస్లో మోస్ట్ ఇంపార్టెంట్గా మనకి దొరికేది కార్బోహైడ్రేట్స్. ఎగ్స్ అన్న వెంటనే మాత్రం కంప్లీట్ సోర్స్ ఫర్ ప్రోటీన్ అని చెప్తూ ఉంటాం. సో దట్స్ వై ఆప్షన్ ఏ ఎగ్స్. నెక్స్ట్ భజన్ సపోరి. సో భజన్ సపోరి పద్మశ్రీ అవార్డుని గెలుచుకున్నారండి. ఈయన అసలు ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్? సో ఈజ్ అ ఫేమస్ మ్యూజిషియన్ అండి, సంతూర్ ప్లేయర్ అండి.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సంతూర్. సరే, కమింగ్ టు భజన్ సోపోరి. సో భజన్ సోపోరి కోసం మనం మాట్లాడాలంటే ఫస్ట్ ఆయన సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు ఎప్పుడు గెలుచుకున్నారు? సో జనరల్గా ఇది మనం చూడడానికి రీజన్ ఒకటే అండి, తెలుసుకోవాలి అంటే ఒక పర్సన్ కోసం చాలా ఉంటుంది, బట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్స్ట్రుమెంట్స్, దాని రిలేటెడ్ పర్సనాలిటీస్, వాళ్ళ యొక్క స్టేట్ అండ్ వాళ్ళ యొక్క అవార్డ్స్, ఇవి ఇంపార్టెంట్. సో భజన్ సోపోరి అన్నప్పుడు సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్ ఎప్పుడు వచ్చింది? 1992లోనే ఇచ్చాం, 1992. తర్వాత మనం క్వశ్చన్లో చూసిన పద్మశ్రీ ఉంది కదా, పద్మశ్రీ ఎప్పుడు వచ్చింది? 2004లో వచ్చిందండి. భజన్ సోపోరికి 2004లో పద్మశ్రీ ఇచ్చాం. ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ ఆయన యొక్క బర్త్, అసలు ఆయన ఏ రాష్ట్రానికి లేదా ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు అంటే శ్రీనగర్ అండి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, శ్రీనగర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఈయన 1948లో జన్మించారు, కానీ రీసెంట్గా అంటే 2022లో చనిపోయారండి. సో డెత్ ఎప్పుడు జరిగిందంటే సోపోరి గారిది 2022లో జరిగింది. ఈయన పర్టికులర్గా అంటే ఫేమస్ మ్యూజిషియన్, ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే మన సంతూర్ అనే ఇన్స్ట్రుమెంట్ యొక్క ప్లేయర్ అని చెప్పచ్చు. సో ఒక్కసారి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇంపార్టెంటే కదా, వాటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ని చూద్దాం. ఫస్ట్ సంతూర్ అండి. సంతూర్ అన్నప్పుడు భజన్ సోపోరితో పాటు మనకి పండిత్ శివకుమార్ శర్మ ఇంపార్టెంట్ అండి. పండిత్ శివకుమార్ శర్మ అనే ప్లేయర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ తరుణ్ భట్టాచార్య, తరుణ్ భట్టాచార్య, ఇద్దరు కూడా సంతూర్ ప్లేయర్స్. నెక్స్ట్ కమింగ్ టు సితార్. సో మనకి సితార్ అన్న వెంటనే ఫస్ట్ గుర్తొచ్చే పేరేంటండి? పండిత్ రవిశంకర్. సో పండిత్ రవిశంకర్ గారు ఫేమస్ సితార్ ప్లేయర్. వి ఆల్సో హ్యావ్ విలాయత్ ఖాన్. ఇక్కడ ఆప్షన్స్లో రాసిన ప్రతి ఆప్షన్ ఇంపార్టెంట్ అండి, డెఫినెట్గా ఇదైతే మీరు నేర్చుకోవాలి. విలాయత్ ఖాన్ చాలా వరకు ఆల్రెడీ మీకు రివిజన్ అయి ఉంటే బెటర్గానే గుర్తుంటుంది, ప్రాబ్లం ఉండదు. సో విలాయత్ ఖాన్, అలాగే తరుణ్ భట్టాచార్య, ఇంకా అనుష్క శంకర్. సో సితార్ ప్లేయర్స్. నెక్స్ట్ కమింగ్ టు వైలిన్ అండి. సో వైలిన్ ప్లేయర్స్ అన్నప్పుడు వీ హ్యావ్ రాగిణి శంకర్, రాగిణి శంకర్, అలాగే ఎల్ సుబ్రహ్మణ్యం అండి, ఎల్ సుబ్రహ్మణ్యం, అలాగే ఎల్ జయరాం, ఎల్ జయరాం కూడా ఫేమస్ వైలిన్ ప్లేయర్. అండ్ ఫైనల్గా మన తబ్లా. సో తబ్లా అన్న వెంటనే జనరల్గా వీసే జాకిర్ హుస్సేన్ కదా, సో జాకిర్ హుస్సేన్ ఉన్నారు. నెక్స్ట్ అల్లా రాఖా ఈజ్ ఆల్సో తబ్లా ప్లేయర్ అండి, ఫేమస్ తబ్లా ప్లేయర్. సో అల్లా రాఖా, అలాగే స్వపన్ చౌదరి, స్వపన్ చౌదరి ఈజ్ ఆల్సో ఫేమస్ తబ్లా ప్లేయర్. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అచీవ్డ్ ది ఫస్ట్ ఎవర్ CAPF అసెంట్ ఆఫ్ మౌంట్ మకాలు? సో రీసెంట్గా ఏప్రిల్ 2025 అండి, ఏప్రిల్ మే 2025లో మనకి నేపాల్లో ఉన్న మౌంట్ మకాలుని మన ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించిన ఒక టీం అనేది ఈ శిఖరాన్ని అధిరోహించింది అని చెప్పచ్చు. సో ఈ మౌంట్ మకాలుని, మౌంట్ మకాలు అసెంట్ని అచీవ్ చేసిన టీం ఏంటి అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అండి. ఓకే, ITBPకి సంబంధించిన టీం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సరే, ఫస్ట్ మౌంట్ మకాలు కోసం చూడండి. మౌంట్ మకాలు ఎక్కడుంది లొకేషన్? నేపాల్లో ఉంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? ప్రపంచంలోనే 5th హైయెస్ట్ పీక్ అని చెప్పచ్చా? ఎస్, దిస్ ఈస్ ది వరల్డ్స్ 5th హైయెస్ట్ పీక్. సో ఈ ప్రపంచంలోనే 5వ హైయెస్ట్ పీక్ని మన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించిన ఒక టీం అచీవ్ చేసింది. ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటే మన ఇండియాలో సెక్యూరిటీ ఇష్యూస్ని చూసుకోవడానికి, మన ఇండియన్ సెక్యూరిటీని మెయింటైన్ చేస్తూ బార్డర్ని కాపాడడం కోసం మొత్తము 7 టీమ్స్ ఉన్నాయండి. CAPF అనే సంస్థ కింద 7 టీమ్స్ పనిచేస్తున్నాయి. సో ఆ 7 టీమ్స్ ఏంటంటే ఫస్ట్ అస్సాం రైఫిల్స్ అండి,
అస్సాం రైఫిల్స్ కూడా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కిందకే వస్తుంది. తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, తర్వాత సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, తర్వాత సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన ఆప్షన్ ఆన్సర్ అయిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్, అలాగే సశస్త్ర సీమా బల్, ఇలాగా 7 పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయి. 7 పోలీస్ ఫోర్సెస్ కూడా ఏ మినిస్ట్రీ కిందకు వస్తాయి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కంట్రోల్లో ఇవి పనిచేస్తూ ఉంటాయి. సో అవి మన ఇండియన్ సెక్యూరిటీని కాపాడుతూ ఉంటాయి. సో ఇందులో వీళ్ళు రీసెంట్గా మౌంట్ మకాలూన్ ఎక్కిన మొట్టమొదటి సిఏపిఎఫ్ టీమ్ అయిపోయారండి. ఫస్ట్ ఎవర్ సిఏపిఎఫ్ టీమ్ అనమాట వీళ్ళు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అందుకనే ఐటీబీపీ అనే సంస్థ. సో ఒకసారి ఆప్షన్స్లో ఉన్న 4 సంస్థలు మన సిఏపిఎఫ్లోకి వస్తాయి కాబట్టి అవి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారో చూసేద్దాం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? డిసెంబర్ 1, 1965లో బిఎస్ఎఫ్ అనే ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. మన ఆన్సర్ అయిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం? అక్టోబర్ 24, 1962లో ఎస్టాబ్లిష్ చేసాం. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇది ఎప్పుడు తీసుకొచ్చాం? 27 జూలై అండి. జూలై 27 ఇండిపెండెన్స్ కంటే ముందు 1939లోనే తీసుకొచ్చాం. ఫైనల్గా మన సశస్త్ర సీమా బల్ ఇది ఎప్పుడు తీసుకొచ్చామంటే డిసెంబర్ 20, 1963 1963లో ఎస్ఎస్బిని తీసుకొచ్చాం. క్లియర్? రైట్. సో సరే, ఈ ఐటీబీపీ మౌంట్ మకాలూన్ ఎక్కారు కదా టీం మొత్తం. ఈ ఎక్కిన టీంలో ఎవరు లీడ్ చేశారో, లీడర్ ఒకరు ఇంపార్టెంట్ అండి. సో డెప్యూటీ కమాండెంట్ అయిన అనూప్ కుమార్ నేగి యొక్క లీడర్షిప్ అండి. అనూప్ కుమార్ నేగి ఈయన లీడర్షిప్లో, అనూప్ కుమార్ నేగి యొక్క లీడర్షిప్లో వీళ్ళు మౌంట్ మకాలూన్ ఎక్కారని చెప్పచ్చు. క్లియర్? రైట్. సో హీట్ ట్రాన్స్ఫర్కి మీడియం అవసరం లేనిది ఏ ప్రాసెస్లో? సో మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ముఖ్యంగా మన దగ్గర ఉన్నవి 3 ప్రాసెసెస్ అండి. 1 కండక్షన్, 2 కన్వెక్షన్, 3 రేడియేషన్. సో కండక్షన్లో ఏం జరుగుతుంది? ఒక వస్తువుని డైరెక్ట్గా ముట్టుకోవడం వలన హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కండక్షన్లో హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మీడియమే కాదండి, డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఇంపార్టెంట్. డైరెక్ట్ కాంటాక్ట్ అనేది కండక్షన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ కన్వెక్షన్, ఆప్షన్ డి చూస్తే కన్వెక్షన్. సో కన్వెక్షన్లో హీట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందండి? కన్వెక్షన్లో హీట్ అనేది ఫ్లూయిడ్ యొక్క మూమెంట్ వల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ బాయిల్ చేయాలి. సో వాటర్ బాయిల్ చేయాలంటే ఏం చేస్తామండి? వాటర్ని స్టవ్ మీద పెట్టిన తర్వాత సో హీట్ అనేది ఫస్ట్ కిందన వాటర్ వేడెక్కాక పైకి ట్రాన్స్ఫర్ అవుతుంది, పైన ఉన్న చల్లని నీళ్ళు మళ్ళీ కిందకి ట్రాన్స్ఫర్ అవుతాయి. రైట్? సో హీట్ అనేది ఇక్కడ మీరు ఫ్లేమ్ పెట్టారనుకోండి. సో ఫ్లేమ్ అనేది ఇక్కడ పెడితే హీట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఈ బౌల్ ఆఫ్ వాటర్లో ఫస్ట్ ఏమో కిందనున్న హాట్ వాటర్ పైకి వస్తుంది, మళ్ళీ పైన ఉన్న కూల్ వాటర్ కిందకు వస్తుంది. సో ఇలాగా సర్క్యులేషన్ జరగడం వలన, ఫ్లూయిడ్ యొక్క మూమెంట్ అవ్వడం వలన కన్వెక్షన్లో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా ఏం కావాలి? ఒక మీడియం కావాలి. కండక్షన్లో కూడా ఏం కావాలి? డైరెక్ట్ కాంటాక్ట్ మీడియం కావాలి. మీడియం అవసరం లేనిది దేనికి అంటే రేడియేషన్కి మీడియం అవసరం ఉండదు. ఎందుకంటే మీకు బాగా తెలుసు మనకు ఫోన్స్ చాలా ఉన్నాయి. సో రేడియేషన్లో ఏం జరుగుతుందండి? జనరల్గా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? వేవ్స్ అండ్ పార్టికల్స్ ద్వారా. మన చుట్టూ ఉన్న వేవ్స్, మన చుట్టూ ఉన్న పార్టికల్స్ని యూజ్ చేసుకొని ఎనర్జీ అలాగే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే దాన్ని రేడియేషన్ అంటాం. ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ కానీ లేదా పర్టికులర్ మీడియం కానీ అవసరం ఉండదు మనకి. సో అందుకనే నో మీడియం అన్నారు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సెంటర్లో ఎలా అయితే లోక్సభ, రాజ్యసభ ఉన్నాయో స్టేట్లో కూడా మనకి కొన్ని స్టేట్స్లో లెజిస్లేటివ్ అసెంబ్లీతో పాటు లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంటుందండి. సో ఏ రాష్ట్రాల్లో అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుందో వాళ్ళని ఎన్నుకునేటప్పుడు ఎవరెవరు వాళ్ళు ఎన్నుకునే పర్టికులర్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఓటర్స్కి కొంతమంది ఉంటారు లిస్ట్లో. వాళ్ళు
ఎలక్టోరల్ లిస్ట్ అని పిలుస్తాం. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క మెంబర్స్ని మనం ఎలెక్ట్ చేస్తున్నప్పుడు ఎవరెవరికి ఎంత కాంట్రిబ్యూషన్ ఇచ్చాము, సో ఎవరెవరు ఎంత షేర్లో ఎలెక్ట్ చేయొచ్చు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో క్వశ్చన్లో ఇక్కడ ఏం అడిగారు, ఎంతమంది లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ గ్రాడ్యుయేట్స్ ద్వారా ఎలెక్ట్ చేయబడతారు. సో ప్రతి 12 మందిలో ఒకరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలండి. లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ని మనం ఎన్నుకుంటున్నప్పుడు ప్రతి 12 మంది ఎన్నుకుంటే 12 మందిలో ఒకరు ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ఎలెక్ట్ చేసేటప్పుడు. సో ఆన్సర్ ఏమైపోద్ది, ఆప్షన్ డి 1/12. సో 1/12 అనేది ఇద్దరికి అప్లికేబుల్ అండి. ఈ 1/12 అనేది ఇందులో మనకి గ్రాడ్యుయేట్స్ ఉంటారు, అలాగే టీచర్స్ ఉంటారండి. ఓకే, సో లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ని ఎన్నుకునేటప్పుడు 1/12 మెంబర్స్ గ్రాడ్యుయేట్స్ ఉండాలి, 1/12 మెంబర్స్ టీచర్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ 1/6. సో ఈ 1/6 అనే పవర్ ఎవరికి ఇచ్చామంటే గవర్నర్ అండి. లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ని ఎలెక్ట్ చేసేటప్పుడు ప్రతి 6 మందిలో ఒక్కరిని ఎవరు ఎన్నుకోవాలండి, ఖచ్చితంగా గవర్నర్ ఎన్నుకోవాలి. రైట్, ఎస్. నెక్స్ట్ 1/3 అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి ఇద్దరు వస్తారు. 1/3 అంటే లోకల్ బాడీస్కి కూడా మనం ఇచ్చింది 1/3 షేర్ కౌన్సిల్ మెంబర్స్ని ఎన్నుకునేటప్పుడు. అంటే మన లోకల్ బాడీస్ లైక్ మున్సిపాలిటీస్, జిల్లా పరిషత్స్, అలాగే మన ఎమ్మెల్యేలు ఉంటారు కదండి. అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది కదా, ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ ఖచ్చితంగా ఉంటుంది. ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా 1/3 వాళ్ళిద్దరికి 1/3 షేర్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు అడిగినంత వరకు దేనికోసం మాట్లాడాం, గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఆప్షన్ డి 1/12 అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డ్యూరింగ్ ది సెకండ్ 5-year ప్లాన్ హౌ మెనీ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్స్ వర్ సెటప్ విత్ ఫారెన్ కొలాబరేషన్. సో రెండవ 5-year ప్లాన్ టైంలో హెవీ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలని మోటో స్టార్ట్ చేసాం. ఆ టైంలో ఫారెన్ కొలాబరేషన్తో ఎన్ని స్టీల్ ప్లాంట్లని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసాం, అది ఇంపార్టెంట్. సో ఎన్ని పెట్టామంటే 3 స్టీల్ ప్లాంట్స్ అండి. ఎన్ని పెట్టాం, 3 స్టీల్ ప్లాంట్స్. సో సెకండ్ 5-year ప్లాన్ మనకి ఎప్పుడు వచ్చిందండి, సెకండ్ 5-year ప్లాన్ అనేది 1956లో తీసుకొచ్చాం. 1956 నుంచి 1961 వరకు సెకండ్ 5-year ప్లాన్ పీరియడ్ నడిచింది. ఎవరు బేస్ మీద తీసుకొచ్చాం, పీసీ మహల్నోబిస్ ఇచ్చిన మోడల్ బేసిస్ మీద తీసుకొచ్చాం. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి, హెవీ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి. సో హెవీ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా మనకి స్టీల్ ప్లాంట్స్ అవసరం ఉంటుంది. సో స్టీల్ ప్లాంట్స్ అవసరం ఉంటుంది కాబట్టి మనం ఏం చేసామంటే, అప్పుడు మన ఇండియా దగ్గర కంప్లీట్గా మనమే స్వతహాగా ఎస్టాబ్లిష్ చేసేంత కెపాసిటీ లేదు కాబట్టి ఫారినర్స్ హెల్ప్, ఫారెన్ కొలాబరేషన్ హెల్ప్ తీసుకున్నాం. ఇలా హెల్ప్ తీసుకొని మనం పెట్టిన స్టీల్ ప్లాంట్స్ ఏంటంటే, ఫస్ట్ బిలాయ్ స్టీల్ ప్లాంట్, బిలాయ్ స్టీల్ ప్లాంట్. సో బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ లొకేట్ అయి ఉందండి, ఛత్తీస్గఢ్లో ఉంది. మన ఛత్తీస్గఢ్లో లొకేట్ అయి ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, దీన్ని ఎవరి హెల్ప్తో ఎస్టాబ్లిష్ చేసాము, యుఎస్ఎస్ఆర్ అండి, రష్యా వాళ్ళ హెల్ప్ తీసుకున్నాం. నెక్స్ట్ స్టీల్ ప్లాంట్ ఏంటంటే రూర్కెలా, ద ఫేమస్ రూర్కెలా స్టీల్ ప్లాంట్. ఇది కూడా రెండో 5-year ప్లాన్ టైంలోనే ఎస్టాబ్లిష్ చేసాము. ఇది ఎక్కడుంది, జార్ఖండ్లో ఉందండి. అయితే దీనికి ఎవరు హెల్ప్ తీసుకున్నాము, జర్మనీ దేశస్తుల హెల్ప్ తీసుకున్నామండి, జర్మనీ. ఓకే, ఫైనల్గా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్న దుర్గాపూర్ అండి, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది, బెంగాల్, వెస్ట్ బెంగాల్లో ఉంది కదా. సో వెస్ట్ బెంగాల్లో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ని యూకే వాళ్ళ హెల్ప్తో, యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళ హెల్ప్తో మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. క్లియర్, రైట్. సో 3 స్టీల్ ప్లాంట్స్ గుర్తుండాలి. సో ఈ టైంలో మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరండి, ఆబ్వియస్గా మన జవహర్లాల్ నెహ్రూ గారే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది ఏ సంవత్సరంలో సైన్ చేసుకున్నామని అడిగారు. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ చేసింది ఇండియా. మనకి సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ 1930లో స్టార్ట్ చేసుకున్నాం. సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఆబ్వియస్గా మూమెంట్ ముందుకెళ్తున్న కొద్దీ బ్రిటిషర్స్కి భయం స్టార్ట్ అయింది. అండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని కండక్ట్ చేస్తామని చెప్పారు. ఇలా కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ వెళ్ళరు, అంతే కదండి. మన మొట్టమొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మహాత్మా గాంధీ వెళ్తారా అంటే వెళ్ళరు. సో ఇప్పుడు ఎలా అయినా బ్రిటిషర్స్ ఏం చేయాలి, మహాత్మా గాంధీ గారిని
సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ స్టాప్ చేయించాలి అండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి రప్పించాలి. ఇలా రప్పించడం కోసం లార్డ్ ఇర్విన్ అలాగే మహాత్మా గాంధీ మధ్యలో జరిగిన ప్యాక్ట్ని గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని పిలుస్తాం. సో ఎవరెవరు ఉన్నారండి? లార్డ్ ఇర్విన్ ఉంటారు, మన మహాత్మా గాంధీ ఉంటారు. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఆ అగ్రిమెంట్నే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటాం. సో ఏంటి అగ్రిమెంట్ అంటే, ఫస్ట్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి నేను వస్తాను అని చెప్పి గాంధీ గారు యాక్సెప్ట్ చేశారు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతానని చెప్పారు. అండ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ని సస్పెండ్ చేసుకోవడానికి కూడా గాంధీ యాక్సెప్ట్ చేశారు. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ని సస్పెండ్ చేసుకోవడానికి గాంధీ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఏమి ప్రామిస్ చేశారంటే, మన ప్రిజనర్స్ ఉన్నారు కదండి, పొలిటికల్ ప్రిజనర్స్, జైల్లో పెట్టిన వాళ్ళని మేము రిలీజ్ చేస్తామని చెప్పి బ్రిటిషర్స్ మనకి హామీ ఇచ్చారనమాట. సో ఈ విధంగా ఒక అగ్రిమెంట్ వచ్చారు. అది ఎప్పుడు జరిగింది అని అడిగారు కాబట్టి ఇయర్ తెలిసినా సరిపోతుంది. 1931 ఇస్ ది ఇయర్. నెక్స్ట్ హంపి ఉత్సవ. సో హంపి ఉత్సవం అనేది కర్ణాటకలో సెలబ్రేట్ చేసే ఫేమస్ ఫెస్టివల్ అండి. ఇది యాక్చువల్గా దీన్ని ఇంకొక పేరు ఏమని పిలుస్తారు, దీన్ని విజయ ఉత్సవ అంటారండి. హంపి ఉత్సవ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ విజయ ఉత్సవ. సో ఇది ఆల్మోస్ట్ 1 వీక్ జరుగుద్దండి. 1 వీక్, వారం రోజులు సెలబ్రేట్ చేస్తారు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనకి విజయనగర ఎంపైర్ ఉంది కదండి. సో విజయనగర ఎంపైర్ని మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఎంపైర్స్ అండి సౌత్ ఇండియన్ రూల్ చేసిన వాటిలో. అందులోనూ స్పెసిఫిక్గా వీళ్ళ యొక్క హంపి ఆర్కిటెక్చర్ అనేది ఎక్సలెంట్ ఆర్కిటెక్చర్ అండి. హంపీలో ఇప్పటికీ కొన్ని రిమైన్స్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా మైండ్ బ్లోయింగ్ రిమైన్స్ అవి. సో ఇటువంటి హంపి ఆర్కిటెక్చరల్ లెగసీ ఏదైతే ఉందో, ఆ ఆర్కిటెక్చర్ లెగసీని, ఆ విజయనగర ఎంపైర్కు ఉన్న కల్చర్ని, కర్ణాటక యొక్క కల్చర్ని, లెగసీని సెలబ్రేట్ చేయడానికి హంపి ఉత్సవాన్ని విజయ ఉత్సవం అనే పేరుతో సెలబ్రేట్ చేస్తారు. అది దాని యొక్క రీజన్ అండి. సరే, నౌ కమింగ్ టు సార్హుల్ మహోత్సవ్. ఇక్కడ ఇంకొక 2 ఇంపార్టెంట్ ఉన్నాయి. సార్హుల్ మహోత్సవ. సో ఇది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే మనకి జార్ఖండ్ అండి. ఓకే, జార్ఖండ్ అనే ప్రాంతంలో సెలబ్రేట్ చేస్తాం. ఫైనల్గా నృత్య మహోత్సవ. సో నృత్య మహోత్సవ ఎక్కడ సెలబ్రేట్ చేస్తాము? కేరళ అండి. కేరళకి సంబంధించిన మహోత్సవం అని చెప్తూ ఉంటాం దాన్ని. క్లియర్? నెక్స్ట్, కంట్రీ యొక్క మొట్టమొదటి విస్తాదోమ్ జంగల్ సఫారీ ట్రైన్ని లాంచ్ చేసాం. సో ఎక్కడ లాంచ్ చేసాము? ఉత్తరప్రదేశ్ అండి. సో విస్తాదోమ్ ట్రైన్ అంటే అర్థం ఏంటంటే, మనకి జంగల్లో సఫారీ చేయించే ట్రైన్ అనమాట. ఓకే, సో మనకి ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా, ఫారెస్ట్ ఏరియాలో టూరిజం అనమాట. ఫారెస్ట్ ఏరియాలో పొల్యూషన్ అది లేకుండా ఇకో టూరిజంని ప్రమోట్ చేస్తూ, జనరల్గా ట్రైన్స్ అనేవి ఆ ఏరియా అంతటిని చూపిస్తాయి కదా టూరిస్టులకి. అటువంటి ట్రైన్స్ని ఏమంటామంటే విస్తాదోమ్ జంగల్ సఫారీ ట్రైన్స్ అని పిలుస్తాం. ఇలాగా మొత్తము ఫస్ట్ టైం విస్తాదోమ్ జంగల్ సఫారీ ట్రైన్ని ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రం లాంచ్ చేసిందండి. సో ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ చేస్తున్నారు? దుధ్వా టైగర్ రిజర్వ్ని కటర్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంచురీని కనెక్ట్ చేస్తున్నాం. సో ఈ 2 కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయి ఉన్నాయి. ఓకే, సో దుధ్వా టైగర్ రిజర్వ్ ఫేమస్ అండి, ఉత్తరప్రదేశ్లో ఉంది. సో క్వశ్చన్ డైరెక్ట్గా ఈ టైగర్ రిజర్వ్ మీద కూడా రావచ్చు. అలాగే కాటర్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంచురీ, సో ఇది కూడా మనకు ఉత్తరప్రదేశ్లోనే ఉంది. సో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉత్తరప్రదేశ్లో ఇటువంటి మొట్టమొదటి ట్రైన్ తీసుకొచ్చాం. కాబట్టి కరెంట్ అఫైర్స్లో ఈ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా తెలియాలి. సరే, ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఏమేంటండి, ఆబ్వియస్గా ఇందాక మనం అనుకున్నట్టు ఇకో టూరిజంని ప్రమోట్ చేయాలి. ఇకో టూరిజంని ప్రమోట్ చేయాలి. అండ్ ఇది ఎందులో భాగం అంటే 1 డెస్టినేషన్ 3 ఫారెస్ట్ అనే స్కీమ్ అండి. ఏంటది స్కీమ్? ఇంపార్టెంట్, కాస్త విచిత్రంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్లో ఇకో టూరిజం బోర్డు ఉంటుందండి. ఈ ఇకో టూరిజం బోర్డు ఒక స్కీమ్ని తీసుకొచ్చింది, అదే 1 డెస్టినేషన్ 3 ఫారెస్ట్ అనే స్కీమ్. సో ఆ స్కీమ్ కిందే ఈ ఫస్ట్ విస్తాదోమ్ ట్రైన్, జంగల్ సఫారీ ట్రైన్ని తీసుకొచ్చారు. ఓకే, రైట్. సో బాయ్స్లో లారింగ్స్ గ్రో అవుతూ ఉంటే బయటకు కనిపిస్తుంది కదండి నెక్ దగ్గర, దాన్ని ఏమంటారు? సో థ్రోట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే దాన్ని యాడమ్స్ యాపిల్ అంటారు. సో ఎప్పుడైతే గర్ల్స్కైనా లేదా బాయ్స్కైనా ప్యూబర్టీ ఏజ్ వస్తుందో, ప్యూబర్టీ ఏజ్ వచ్చినప్పుడు బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. అందులో బాయ్స్కి బాగా విజిబుల్ ప్యూబర్టీ టైంలో
అబ్బాయిల్లో బాగా కనిపించేది ఏంటి అంటే ఈ యాడమ్స్ యాపిల్. సో అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే థ్రోట్ దగ్గర బల్జ్ అవుతుంది. ఆ పర్టిక్యులర్ బల్జింగ్ వలన ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క వాయిస్ చేంజ్ అవుతుంది. అందుకనే జనరల్గా 10 ఇయర్స్ 8 ఇయర్స్ లోపు ఆల్మోస్ట్ అమ్మాయిల్ని లేదా అబ్బాయిల్ని ఎవరిని చూసినా వాయిస్ ఒకేలా ఉంటుంది. బట్ ప్యూబర్టీ వచ్చాక అబ్బాయిల వాయిస్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. సో దానికి మెయిన్ రీజన్ యాడమ్స్ యాపిల్ అండి. దీన్నే మనం కంఠం అని అంటాం. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సరే, నౌ కమింగ్ టు అడ్రినలిన్. సో అడ్రినలిన్ ఏమంటామండి? స్ట్రెస్ హార్మోన్ అంటాం. అడ్రినలిన్ని స్ట్రెస్ హార్మోన్ అంటాం. సో మనం ఎప్పుడైతే బాగా స్ట్రెస్ ఫీల్ అవుతామో లేదా బాగా ఎగ్జైట్ అవుతూ ఉంటామో అలా ఎగ్జైట్ అయినప్పుడు బాడీ అడ్రినలిన్ని రిలీజ్ చేస్తుంది. సో అందుకనే దీన్ని ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అంటాం. అడ్రినలిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫైట్ అలాగే ఫ్లైట్ హార్మోన్. అది దాని యొక్క స్పెషాలిటీ అండి. సరే, హూ వాజ్ ది చీఫ్ గెస్ట్ అట్ ది ఫస్ట్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్? మన ఇండియా అనేది 1950లో మొట్టమొదటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ని చేసుకుంది జాన్ 26న. సో ఈ సెలబ్రేషన్కి చీఫ్ గెస్ట్ ఎవరు అండి? సుకార్నో. సో సుకార్నో యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇండోనేషియా యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ అండి. ఏ దేశస్తుడు? ఇండోనేషియా దేశస్తుడు కదా. సో ఇండోనేషియా యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్నే మన ఇండియా అనేది చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తుంది. ఆయన అటెండ్ చేస్తాడు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సరే, రీసెంట్గా ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే 2025లో మొన్న జనవరి 26 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం కదా మనం. సో ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి కూడా మళ్ళీ మనం ఇండోనేషియన్ ప్రెసిడెంట్నే చీఫ్ గెస్ట్ కింద పిలిచాం. సో కరెంట్ అఫైర్స్లో అది కూడా ఇంపార్టెంట్. సో ఎవరండి ఆయన? ప్రబోవో. పేర్లు కాస్త ఇబ్బంది. ఓకే, సో ప్రబోవో సుబియాంటో. సో మన పేర్లు కూడా వాళ్ళకి అలాగే అనిపిస్తాయి. సో ప్రబోవో సుబియాంటో అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్ యొక్క నేమ్ అండి. సో మన ఫస్ట్ రిపబ్లిక్ డేకి ఎవరినైతే చీఫ్ గెస్ట్ కింద పిలుచుకున్నామో మళ్ళీ 2025లో చేసుకున్న ఈ రిపబ్లిక్ డేకి కూడా ప్రెజెంట్ ఇండోనేషియా ప్రెసిడెంట్నే చీఫ్ గెస్ట్గా పిలిచాం. క్లియర్? రైట్. నానా సాహెబ్. సో నానా సాహెబ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 1857లో మన ఇండియాలో సిపాయి మ్యూట్నీ జరుగుద్దండి. సిపాయి మ్యూట్నీ జరిగినప్పుడు మ్యూట్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? మనకి మీరట్ అనే ప్రాంతంలో స్టార్ట్ అయింది. సిపాయి మ్యూట్నీని మీరట్ అనే ప్రాంతంలో స్టార్ట్ చేస్తారు. మంగల్ పాండే మొదలు పెడతారు. సో ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరు రిప్రజెంట్ చేశారు కదా. అందులో నానా సాహెబ్ ఎక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తారండి? కాన్పూర్ నుంచి రిప్రజెంట్ చేస్తారు. సో ఈయన ఎవరి కొడుకు అని అడిగారు. సో ఈయన బాజీరావు టూ కొడుకు అండి. అయితే బాజీరావు టూ యొక్క అసలు కొడుకు కాదు, అడాప్టెడ్ సన్. బాజీరావు టూ గారు నానా సాహెబ్ని దత్తత తీసుకుంటారు. అడాప్టెడ్ సన్ అండి. క్లియర్? రైట్. సో క్వశ్చన్లో అడిగింది అదే కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, ఓకే, నౌ కమింగ్ టు మరాఠా ఎంపైర్. మనం జనరల్గా ఎప్పుడు మరాఠాస్ కోసం మాట్లాడినా సరే డెఫినెట్గా ఎంపైర్ యొక్క ఫౌండర్, ఓకే, ఎంపైర్ యొక్క ఫౌండర్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఎంపైర్ యొక్క లాస్ట్ కింగ్ కూడా ఇంపార్టెంటే కదా. సో మరాఠా ఎంపైర్ అనేది ఎప్పుడు స్థాపించారండి? 1674లో. సో 1674 నుంచి 1818 వరకు ఈ సామ్రాజ్యం పరిపాలిస్తుంది. ఫస్ట్ డైరెక్ట్ మరాఠాస్ రూపంలో, తర్వాత పేష్వాస్ రూపంలో పరిపాలిస్తారు. సో దీని యొక్క ఫౌండర్ ఎవరు లేదా ఫస్ట్ కింగ్ ఎవరంటే ఎవరని చెప్తామండి? ద గ్రేట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్తాం కదా. సో ఛత్రపతి శివాజీ ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ మరాఠా ఎంపైర్. అలాగే ఫస్ట్ కింగ్ ఆయన. కమింగ్ టు ది లాస్ట్ కింగ్ ఎవరండి? సో లాస్ట్ కింగ్ అంటేనే ప్రతాప్ సింగ్. ఓకే, ప్రతాప్ సింగ్ ఏమో లాస్ట్ కింగ్ అని చెప్తూ ఉంటాం. ఇది ఇంపార్టెంట్ అండి. క్లియర్? రైట్. 1992లో ఏ సంస్థ అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది? సో చాలాసార్లు చూసాము, ఏదో ఒక రూపంలో ఈ క్వశ్చన్ చూసాం మనం. సో నాబార్డ్ స్టార్ట్ చేస్తుందండి. మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనే కాన్సెప్ట్ని మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాపర్గా ఫెమిలరైజ్ అయింది, బాగా పాపులర్ అయింది 1983లో అవుతుంది. అది అయిన తర్వాత ఇవి ఇన్ఫార్మల్ గ్రూప్స్ కదా. సో వీళ్ళకి డబ్బులు అవసరం ఉంటే వాళ్ళ అవసరాలని వాళ్ళు మాత్రమే తీర్చుకోలేరు, వీళ్ళకి బ్యాంకులు కూడా హెల్ప్ చేస్తే ఇంకా బాగా ఫైనాన్షియల్గా లోన్స్ కానీ హెల్ప్ కానీ మనం ఇవ్వచ్చు అని చెప్పి
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తారు. సో ఈ ప్రోగ్రామ్ అనేది నాబార్డ్ మొదలు పెడుతుందండి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనే సంస్థ స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడు అంటే 1992, 1993 అండి. ఈ టైంలో స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మనకు అడిగింది కూడా ఎవరి ప్రోగ్రామ్ అని కాబట్టి ఇది నాబార్డ్ యొక్క ప్రోగ్రామ్ అని చెప్తూ ఉంటాం. రిమైనింగ్ ఆప్షన్స్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1988. ప్రెజెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తాము? 1935. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ప్రెజెంట్ ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం 1955లో ఎస్టాబ్లిష్ చేస్తామండి. ఒకప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళం, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నాం. 1955. కమింగ్ టు నాబార్డ్. సో నాబార్డ్ ఎప్పుడు స్టార్ట్ చేసాము? ఆల్రెడీ మీకు తెలుసు 1982లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. క్లియర్? రైట్. సో ఆల్రెడీ చాలాసార్లు చూసాం. హూ రోట్ ది బుక్ గులాం గిరి? సో గులాం గిరి అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? సో గులాం గిరి అండి బ్యూటిఫుల్ బుక్. దేని మీద రాశారంటే మనకి లోవర్ కాస్ట్ వాళ్ళని ఆ టైంలో పాత రోజుల్లో చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళతో సేవలు చేయించుకోవడం, లేకపోతే వాళ్ళని అసలు కనీసం దగ్గరికి రాకుండా దూరం పెట్టేవాళ్ళు కదా. సో ఆ టైంలో ఉన్న కాస్ట్ సిస్టమ్, సోషల్ స్టేటస్, సొసైటీలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి గులాం గిరి అనే పుస్తకాన్ని జ్యోతిబా ఫూలే గారు రాశారు. ఎవరు రాస్తారండి? జ్యోతిబా ఫూలే గారు. సో జ్యోతిబా ఫూలే గారు మనకు తెలుసు మోస్ట్ ఫేమస్ కాస్ట్ రిఫార్మర్ అని చెప్తామండి. ఇంకా స్పెసిఫిక్గా సోషల్ రిఫార్మర్ అలాగే కాస్ట్ రిఫార్మర్ అంటాము. పుస్తకాన్ని ఎప్పుడు రాశారు అంటే 1873లో రాస్తారండి. 1873లో ఈ బుక్ని రాయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ కాస్ట్ సిస్టమ్. ఓకే. సో ఒక్కసారి రిమైనింగ్ ఆప్షన్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ చూద్దాం. సో అంబేద్కర్ అండి. సో అంబేద్కర్ అన్న వెంటనే మనకు గుర్తొచ్చే పుస్తకం ఏంటి? ఫస్ట్ ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ కదా. ఎస్. సో ఎన్హిలేషన్ ఆఫ్ ఓకే. సో ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్. ఆఫ్టర్ దిస్ బుద్ధ అండ్ హిస్ ధమ్మ అనే పుస్తకాన్ని కూడా అంబేద్కర్ గారు రాస్తారండి. సో బుద్ధ అండ్ హిస్ ధమ్మ అనే బుక్. అలాగే ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం. ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం. పార్టీషన్ ఆఫ్ ఇండియా. అండ్ కమింగ్ టు జ్యోతిబా పూలే. జ్యోతిబా పూలేకి సంబంధించిన బుక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్రహ్మ నాంచే కసాబ్ అనే బుక్ రాశారండి. బ్రహ్మ నాంచే కసాబ్ అనే బుక్ రాశారు. 1873లో గులాంగిరి అనే పుస్తకాన్ని రాశారు. దెన్ షేట్ కరియా కా అసుద్. షేట్ కరియా కా అసుద్ అనే పుస్తకాన్ని కూడా జ్యోతిబా ఫూలే గారు రాయటం జరిగింది. అండ్ ఫైనలీ కమింగ్ టు స్వామి శ్రద్ధానంద. స్వామి శ్రద్ధానంద యొక్క ఫేమస్ బుక్ హిందూ సంగతం. బుక్ ఏంటండి? హిందూ సంగతం ఇస్ ది ఫేమస్ బుక్ ఆఫ్ స్వామి శ్రద్ధానంద. అలాగే ది ఎపోచ్, ఐ థింక్ ద స్టోరీ ఆఫ్ ఎన్ ఎపోచ్, యా ద స్టోరీ ఆఫ్ యాన్ ఎపోచ్ అనే బుక్ని కూడా ఆయనే రాయటం జరిగింది. క్లియర్? సో ఎస్. సో ఐ హోప్ యూఆర్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ యువర్ లైవ్ మాక్ టెస్ట్. సో డెఫినెట్గా యూటిలైజ్ అయితే చేసుకోండి. బికాజ్ కేవలం మీ పొజిషనే కాదు, కాంపిటేటివ్గా చుట్టూ ఉన్న వాళ్ళతో మీ పొజిషన్ ఏంటి ఎగ్జాక్ట్గా అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో దాన్ని హెల్దీ కాంపిటీషన్గా తీసుకొని ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటే చేసుకోండి. ఇంకా ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే మీరు డెఫినెట్గా కమెంట్స్లో పోస్ట్ చేయొచ్చు. ఐ ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. ఆఫ్టర్ యూ కంప్లీట్ ది క్లాస్ ఒక్కసారి పీపీటీని రివైజ్ చేసేసుకోండి. మీకు యూట్యూబ్లో ఉన్న డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డెఫినెట్గా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ లైక్స్ అలాగే కమెంట్స్ ద్వారా. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అవర్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఓకే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.